శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 14వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ వారంలో పంచగ్రహ కూటమి ప్రభావం ఏర్పడుతున్న తరుణంలో పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఎప్పటి వరకు ఫలితాలను ఇస్తుందో, అలాగే ఈ వారం ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు రావాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి పంచగ్రహ కూటమిని పరిగణనలోకి తీసుకుంటూ వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 14 నుంచి జనవరి 20 మధ్యలో వారఫలాలు మనం పరిశీలించినట్లయితే ఈ వారంలో ఖగోళంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతం ఏంటంటే జనవరి 18వ తేదీ ఆదివారం అమావాస్య. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 4:40 ఖగోళంలో చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటి వరకు మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా ఈ చంద్రుడు అక్కడికి రాగానే పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి. అంటే ఈ వారంలో జనవరి 18వ తేదీ ఆదివారం సాయంత్రం 4:40 ఖగోళంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అలా ఏర్పడిన పంచగ్రహ కూటమి జనవరి 19, జనవరి 20 మొత్తం కూడా అలానే ఖగోళంలో ఉండి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 మకర రాశిలో ఉన్న చంద్రుడు మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశించగానే పంచగ్రహ కూటమి తొలగిపోయి మకర రాశిలో చతుర్గ్రహ కూటమి మాత్రమే ఉండబోతోంది. అంటే జనవరి 18 సాయంత్రం 4:40 నుంచి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 వరకు ఖగోళంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాశులకి వాళ్ళ రాశి ఫలితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమిని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ వారం జనవరి 14 నుంచి జనవరి 20 వరకు వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 4వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. ఈ వారంలో వచ్చే పంచగ్రహ కూటమిలో చంద్రుడు కూడా 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచగ్రహ కూటమి పూర్తి కాగానే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు మాత్రమే 4వ స్థానంలో ఉన్నారు. అయితే పంచగ్రహ కూటమిలో తులారాశి వాళ్ళకి ప్రధానంగా 2 గ్రహాలు యోగిస్తున్నాయి. బుధగ్రహము, శుక్రగ్రహము కూటమిలో యోగిస్తున్నాయి. ఇవి యోగించడం వల్ల కొన్ని అనుకూల ఫలితాలు తులారాశి వాళ్ళు పొందుతారు. పంచగ్రహ కూటమిలో బుధుడు 4వ స్థానంలో యోగించడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. కుటుంబంలో విశేషమైన ఆనందం కలుగుతుంది. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ అనుకున్నట్లుగా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకోగలుగుతారు. అలాగే దిగ్విజయంగా ప్రతి పనిని తులారాశి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు. సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమిలో బుధుడు అద్భుతంగా యోగించడం వల్ల తులారాశి వాళ్ళకి ఈ ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పంచగ్రహ కూటమిలో తులారాశికి యోగిస్తున్న ఇంకొక గ్రహం శుక్రగ్రహం. కూటమిలో శుక్రుడు 4వ స్థానంలో యోగించడం వల్ల తులారాశి వాళ్ళకి స్త్రీల వల్ల సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి. తులారాశి పురుషులు కానీ తులారాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలతో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. వాహన ప్రాప్తి యోగం కలుగుతుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే దుఃఖము తొలగిపోతుంది. మనోచింతన తొలగిపోతుంది.
చేపట్టిన ప్రతి పనిలో కూడా వృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి దృఢ సంకల్పంతో ముందుకు సాగగలుగుతారు. పంచగ్రహ కూటమిలో శుక్రుడు యోగించడం వల్ల తులారాశి వాళ్ళకి విపరీతమైన మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించగలుగుతారు. కాబట్టి పంచగ్రహ కూటమిలో 2 గ్రహాలు అద్భుతంగా తులారాశికి యోగిస్తున్నాయి. బుధగ్రహము శుక్రగ్రహము యోగించడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ పొందుతారు. కూటమి పూర్తి కాగానే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 4వ స్థానంలో ఉన్నప్పుడు రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ గ్రహాలకు మాత్రం పరిహారాలు చేసుకోవాలి. రవి 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. బాస్తో, కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆఫీస్ పాలిటిక్స్ కొంత వెంటాడుతూ ఉంటాయి. అలాగే రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. రవి బలం లేదు కాబట్టి ఈ రకమైన ఫలితాలు ఉంటాయి. రవి బలం పెంచుకోవడానికి తులారాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. అలాగే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వింటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే కూడా సూర్యుడి బలాన్ని పెంచుకొని సమస్త శుభాలను పొందవచ్చు. అలాగే ఈ వారం తులారాశి వాళ్ళకి కుజుడి బలం కూడా లేదు. కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం ఉంది. కాబట్టి భూమి, గృహము, స్థలము, ఫలము ఇలాంటివి కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్దగా బలం లేదు. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ గొప్పగా ఉండవు. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం కూడా తక్కువగా ఉంది. అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే తులారాశి వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే కుజుడి బలం పెరగాలంటే కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఈ పరిహారాలు చేసుకుంటే అర్ధాష్టమ కుజదోషాన్ని తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ వారం వారఫలాలు ప్రధానంగా చూసే 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాల్లో బుధుడు, శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు. అందులోనూ పంచగ్రహ కూటమిలో విశేషంగా యోగిస్తున్నారు. రవికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జీవితంలో వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తున్నప్పుడు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఇంటి యజమానికి అదృష్టం కలిసి రావటానికి, ఇంట్లో పిల్లలకు అదృష్టం కలిసి రావటానికి ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకోవాలని మనకి సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. అయితే ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు తల్లిగారి చేతుల మీద దీపారాధన కుందులు తీసుకొని ఆ దీపారాధన కుందులు అత్తవారింటికి తెచ్చుకోవాలి. తల్లి చేతుల మీదుగా తీసుకున్న దీపారాధన కుందుల్లో 41 రోజుల పాటు ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో పూజ గదిలో ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది, పిల్లలకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో అందరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళినప్పుడు కష్టాలు ఎక్కువగా ఉంటే వాటన్నిటి నుంచి బయటపడాలంటే మీ తల్లిగారి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని మీ ఇంటికి వచ్చి 41 రోజులు ఆ కుందుల్లో దీపం పెట్టండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అది కూడా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఒకవేళ పెళ్లి కావలసిన అమ్మాయిలుంటే తల్లి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని 41 రోజులు ఇంట్లో దీపం ఆవు నెయ్యితో పెడితే మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. ఒకవేళ దీపారాధన కుందులు వెండివి తీసుకోవటానికి తగినంత స్తోమత లేని వాళ్ళు మట్టి దీపారాధన కుందులైనా సరే తీసుకోవచ్చు. అంటే మట్టి ప్రమిదలైనా సరే తల్లి చేతుల మీదుగా తీసుకోవచ్చు. అలా తల్లి చేతుల మీదుగా తీసుకున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు గనక అత్తవారింట్లో వెలిగించుకుంటే అమోఘమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా జీవితంలో ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా వచ్చేటటువంటి గ్రహాల సంచారంలో మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఖగోళంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పులను బట్టి, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.